గత ప్రభుత్వ హయాంలో గతంలో అక్కడ స్థిరపడిన తెలుగువారిని ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించారు. 14, 19 మధ్య తర్వాత చివరిలో. ఈ మధ్య అట్లాంటి స్టేట్మెంట్స్ కానీ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదని అంటే మీ అందరికీ తెలిసిన విషయమేనండి. 2014 నుంచి 19లో టెంపరీగా ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా సెక్రటరియట్ కట్టినప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరిని కూడా ఇక్కడికి రావటానికి వెళ్ళటానికి ప్రత్యేకమైన రైళ్ళు, వాళ్ళకి ప్రత్యేకమైన వసతులు, 2 చోట్ల ఈ హౌసింగ్కి సంబంధించిన రెంట్స్ ఇవన్నీ ఇవ్వటం అనేక వెసులుబాట్లు కల్పించారు. దాంతోపాటు మరి అంతకుముందున్న ఎమోషన్, ఆ రోజున్న ఎమోషన్ మనందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. మన హైదరాబాదే ఈ రోజుకైనా ఏ రోజుకైనా మన తెలుగు జాతి అందరికి సంబంధించింది హైదరాబాద్ పట్టణం కూడా. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఈ ప్రాంతం నుంచి స్థిరపడిన వాళ్ళు ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధికి దోహదం అవుతారు, మీరు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు కూడా రండి అని చెప్పి ఆ రోజు ఆహ్వానం పలకటం జరిగింది. కానీ 19 నుంచి 24 మధ్య జరిగిన అరాచకాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ భయపడతా ఉన్నారు. ఈ భయం పోగొట్టాలంటే దానికి సంబంధించిన అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ జరగాలి. ఆ ఏర్పాట్లలో భాగంగానే మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఈ అమరావతి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో చట్టం చేయటం. ఇట్లా ఒక్కొక్కటే వీటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈసారి మనం పిలవకుండానే అందరూ వస్తారు ఇక్కడికి. అటువంటి పరిస్థితులు వాటంతటికి అవే ఏర్పడతా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులుగా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అంటే మొదటిసారిగా ఈ 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇప్పుడు జరగబోయే 5 సంవత్సరాలు ఇక్కడ మొదటి వ్యక్తులుగా ఈ ప్రాంతంలో మొదటిసారి అమరావతి అయిన తర్వాత ఉద్యోగాలు చేసే వ్యక్తులుగా అటువంటి కుటుంబాలందరికి కూడా హైదరాబాద్లో గతంలో మరి ఎంప్లాయీస్కి సొసైటీలా ఫామ్ చేసి మినిమం రేట్లకి భూమిలు ఇచ్చారు. అలానే ఇక్కడ హౌసింగ్ ఎంప్లాయీస్కి సిఆర్డీఏలో చేసే ఎంప్లాయీస్కి కానీ సెక్రటరియట్లో చేసే ఎంప్లాయీస్ అందరికి కూడా అంటే ఉద్యోగస్తులు మారుతూ ఉంటారు, మారిన వాళ్ళందరికల్లా ఇస్తారని అంటే మారిన వాళ్ళందరికీ ఇవ్వమని కాదండి మేము చెప్పేది. మొదటి ఎంప్లాయీస్ ఇప్పుడు మేము ఎట్లయితే ఈ అమరావతి ప్రాంతంలో మొట్టమొదటి ప్రజలుగా మీరు గుర్తిస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటి ఎంప్లాయీస్గా వారిని గుర్తించి వారికి కూడా ఈ ప్రాంతంలో స్థలాలు కేటాయించితే తక్కువ రేటుకి ప్రభుత్వం మరి ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉంటారండి ఎంప్లాయీస్ సెక్రటరియట్లో. ఇక్కడ వాళ్ళు ఒక్కళ్ళు గుంటూరు విజయవాడ వాళ్ళు ఉండరు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇది మన అమరావతి అనే ఫీలింగ్ ఎంప్లాయీస్లో కూడా వచ్చింది. వీరంతా ఈ అమరావతి అభివృద్ధిలో మొట్టమొదటి పునాదురాళ్ళు వేసినటువంటి ఎంప్లాయీస్ అనే గుర్తింపు వారికి ఉండిద్ది, భవిష్యత్ తరాలకు కూడా ఉండిద్ది, వారు ఇక్కడే జీవనం సాగిస్తే అనేది మా కోరిక అండి. ఇది మేము ప్రభుత్వం దృష్టికి కూడా అంతకుముందు అడిగాము, కమిషనర్ గారు వీళ్ళకి చెప్పాము, ఇది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పారు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. అంటే ఇది మంచి ఆలోచన అని మేము అనుకుంటున్నాం. మేము కొంతమంది ఎంప్లాయీస్తో కూడా మాట్లాడి చూసాం, వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. ఈ విషయం మీరు అడుగుతారా మా తరపున అని ఆశ్చర్యం పోయారు. అంటే మాకు ఆలోచన వచ్చింది, అంటే మేము అందరినీ అట్లా ఓన్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ ప్రాంత వాసులుగా. ఒక్క కేటగిరీ అని కాకుండా అందరినీ. అవునండి, అన్ని కేటగిరీలు, కింద ఎంప్లాయీ నుంచి పై ఎంప్లాయీ దాకా. అంతకుముందు జియో తెచ్చారు, ఆ జియోని కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వినియోగించుకున్నారు ఇక్కడ ఆ తక్కువ రేటుకి ఇచ్చిన దాన్ని. కింద స్థాయి నుంచి అన్ని స్థాయి ఉద్యోగస్తులకి అవకాశం దక్కనివ్వాలి. పై స్థాయిలో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు వారు మాత్రం వినియోగించుకున్నారు. వారు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ ఇక్కడ ఉండరండి, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వేరు స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళకంటే కూడా ఈ స్థాయి ఎంప్లాయీస్ అయితేనే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇటు శ్రీకాకుళం వాళ్ళు అవ్వచ్చు, చిత్తూరు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు అనేది మా ఉద్దేశం. కాబట్టి మీరు ఆ ప్రొవిజన్ అప్పుడు యూటిలైజ్ చేశారు, కొంతమంది యూజ్ చేసుకున్నారు కదా, దాన్ని ఈ స్థాయి వాళ్ళకి ఉపయోగిస్తే మంచిది అనేది మా అభిప్రాయం అండి. ఇది తప్పనిసరిగా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్ళి తప్పనిసరిగా అయ్యే విధంగా జేఏసీ తరఫున మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం సార్.